రాయ్ ఎన్టీఆర్ ఫ్యూచర్లో ఏమన్నా పొలిటికల్ పార్టీ అయిద్దా అన్నారు. ఎప్పటికీ సేవా సంస్థే, అండర్లైన్ దిస్. అది నందమూరి తారక రామారావు గారి పేరు మీద నడపడం కోసం నిరంతరం కృషి చేస్తాం, ప్రాణం పోయే వరకు దీనికోసమే ఫైట్ చేస్తాం. మా రామారావు గారే వద్దురా నువ్వు వెళ్ళిపోరా అంటే, బాయ్ అన్న నమస్తే, ఒక హగ్ ఇవ్వు, ఉంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. ఈ 7 ఏళ్ళు నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఎంతోమంది వాలంటీర్స్ ఫ్రెండ్స్ అయ్యారు, ఎంతో కష్టపడ్డాం, ఎన్నో తెలుసుకున్నాను. నా వయసుకు మించి నేను కొన్ని చూశానని నేను నమ్ముతున్నాను. ఊరూరు తిరిగినప్పుడు ఎన్నో బాధలు విన్నాను. మీరు నమ్మరన్న, ఒక్కొక్క ఊరికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఫ్యాన్ ఎంత కోల్పోయాడు తన జీవితంలో, తను ఎన్ని పెట్టుకున్నాడు. మీరన్న ఈ సో కాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళని ఎంతమంది లైన్లో అయితే తెస్తున్నారు మీకు తెలుసా? ఎవరిని తయారు. ఒక సినిమా రిలీజ్ అయితే మాత్రమే అభిమానులు కావాలి వాళ్ళకి. మీరన్న ఫ్యాన్స్ అసోసియేషన్, నేను అందరిని అనట్లేదు, అని అంటే అసోసియేషన్ అనట్లా. కొందరు మాకు వచ్చినవి మేము అవి కూడా పెట్టాం బయట. దట్ ఈజ్ నాట్ అవర్ జాబ్. వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ తప్పన మేము కల్లారా చూసి ఏడ్చాం. అన్న ఎకరం అమ్మామన్నా, ఎంత అమ్మామన్నా, అమ్మమని ఎప్పుడు రామారావు గారు చెప్పరే. సేవా కార్యక్రమాలు కూడా ఇల్లు వాకిలు అమ్ముకొని చేయండి రా అని ఏ రోజు మా హీరో గారు చెప్పాల. మీకున్న దాంట్లో రూపాయి పెట్టండి, అది కూడా పెట్టిన సైలెంట్గా ఉండండి. ఈ పిచ్చి అభిమాన పనులు చేసుకండి, కొట్టుకోబాకండి, అని చేయబాకండి. ఈ ఫ్లెక్సీలు పాలాభిషేకాలు ఆపేయండి అన్న వ్యక్తి మా రామారావు గారు. వాళ్ళ అభిమానుల బాధలు ఎవరన్నా విన్నారా? అసలు ఈ సోకాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ గుర్తిస్తున్నారా? హీరో గారికి ఆయనకు 1 కోటి మంది అమ్మాయిలు ఉంటే అందరితో ఆయన ఏమన్నా ఫోన్లో మాట్లాడగలరా? ఇవాళ కూడా మేమేం డిమాండ్ కాదు సార్, ఇది మా రిక్వెస్ట్. ఒక్కసారి మమ్మల్ని మొరబెట్టుకోనివ్వండి అని రిక్వెస్ట్ సార్.